హాయ్, దిస్ ఈజ్ భావన. వెల్కమ్ టు భావనాస్ ప్యాషన్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ. ఈరోజు వీడియోలో మా అపార్ట్మెంట్లో వరలక్ష్మి పూజని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, అమ్మవారిని ఎలా అలంకరించుకుంటాము అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారిని నేను రెడీ చేశానన్నమాట. ఎవ్రీ ఇయర్ నేను పట్టు శారీతోటి డెకరేట్ చేస్తాను అమ్మవారిని. ఈ సంవత్సరం మేము లాస్ట్ ఇయర్ కుంభకోణం వెళ్ళినప్పుడు అక్కడ మంచి కాంబినేషన్లో ఒక శారీ కొన్నానమాట, కాటన్ సిల్క్ శారీ. అది ఈ శారీ నేను అమ్మవారికి కట్టాను. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారినేమో నా బెస్ట్ ఫ్రెండ్ మా అపార్ట్మెంట్లోనే ఉంటారు, తను డెకరేట్ చేసిందండి. తనకి నాకు ఒక పోటీలాగా అనుకోండి. అట్లా పోటీ పడి మేము అమ్మవారిని ఎంత అందంగా రెడీ చేయాలా, డెకరేషన్ ఎలా బాగా చేయాలా అనేది పోటీతోటి చేస్తూ ఉంటాము. తను కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో అందరూ కూడా చాలా హెల్ప్ చేస్తారు తనకి అమ్మవారిని డెకరేట్ చేయటంలో. చూశారు కదా ఎంత బాగుంది కదా అమ్మవారు. మా అపార్ట్మెంట్లో ఉండేది అందరూ హిందీ వాళ్ళేనండి. సో వాళ్ళకి ఇటువంటి పూజలు ఇలాంటివన్నీ తెలియదనమాట. సో మేము వరలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు మేము వాళ్ళని పిలిస్తే వాళ్ళు చూసి అంటారు, ఎంత బాగా చేస్తారండి మీరు, ఎంత బాగా రెడీ చేస్తారు అమ్మవారిని, ఎంత మంచిగా పెట్టుకుంటారు, మేము ఇలా చేసుకోము, మాకు ఇట్లాంటివి ఉండవు, అది ఇది అంటుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారిని అయితే ఇంకొక ఫ్రెండ్ అంట, తనకి ఆనవాయితీ లేదు, బొమ్మ పెట్టుకునే ఆనవాయితీ లేదండి, మేము ఇలా పూజ చేసుకుంటాము అన్నారు. పూజలకి ఆనవాయితీలు ఇలాంటివన్నీ నేనేమి నమ్మనండి. మన మనసుకి ఏది నచ్చితే, ఏది చేయాలి అనిపిస్తే అది చేసుకోవటమే. పూజ దేవుడు చెయ్యొద్దు అని ఎవ్వరు చెప్పరు. సో నా మనసుకి అనిపించింది, నేను బొమ్మ పెట్టి 7 ఇయర్స్ అవుతుంది. ఈ 7 ఇయర్స్లో నేను బొమ్మ పెట్టి పూజ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో తయారు చేసిన అమ్మవారండి. తను కూడా బొమ్మ పెట్టుకుంటుంది. తను పెట్టి 20 ఇయర్స్ అవుతుందంట. ఈ ఇయర్కి తను కూడా బాగా చేస్తుంది ఓపిక్గా. ప్రసాదాలు కూడా చాలా వెరైటీస్ చేస్తుంది. నేను అంత చేయలేను, తను బాగా చేస్తుందండి. ఇది తను డెకరేట్ చేసిన అమ్మవారు అనమాట. ఇదేనండి మా వరలక్ష్మి పూజ సందడి. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.